100 సంవత్సరాలు ఎదురు చూస్తే ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నాడు, పొంగిపోతున్నాడు. అతను ఆడుతుంటే పాడుతుంటే చూసి ఎంతో ఆనందపడుతున్నాడు తండ్రి. పొంగిపోతున్నాడు, నా బిడ్డని మురిసిపోతున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం కదా. మీకు కూడా మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు ఎంత మీరు ఇచ్చేస్తారు చెప్పండి? ఎవరిని ముట్టుకునేవరో, ఎవరిని చెయ్యనివరో. నిజమే కదా. అసలు ఎవరన్నా ముట్టుకుంటే జాగ్రత్తమ్మ అంటారు. ఆవిడ బాగానే పట్టుకుంటారు, అయినా జాగ్రత్త అంటే ఎందుకు? తల్లి ప్రేమ. ఎవరి దగ్గరికి పంపించో, పెడితే ఏం బిడేస్తారని, నేను బిడెత్తే గొంతుకులో పడిపోద్దేమోనని భయం. ఎక్కడికి వెళ్ళినా భయం, ఎక్కడున్నా భయం, పడుకున్నా భయం, లేచినా భయం. అంత ప్రేమ మనం చూపిస్తాం కదా. మరి ఆయన కూడా 100 సంవత్సరాలు ఎదురు చూపుకు ఒక బిడ్డ పుట్టాడు. ఎంతో ప్రేమ పెంచుకున్నాడండి. ప్రేమ పెంచుకున్నప్పుడు అబ్రహాంని దేవుడు మళ్ళీ పిలుస్తాడు. అబ్రహామా అని పిలుస్తాడు. ఇప్పుడు ఈయన అనుకుంటాడు, నాకు కొడుకునిచ్చాడు కదా, ఇంకో బహుమానం ఏమన్నా రెడీగా ఉందామని చెప్పి ఈయన వెయిటింగ్. ఇస్తానన్నది ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఈయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అయ్యా నాకు దేవుడు ఇస్తాడు, ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఏముందని చెప్పి మురిసిపోతూ పొంగిపోతున్న సమయంలో దేవుడు వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి దేవుడు వచ్చిన ప్రతిసారి ఏ న్యూస్ చెప్తున్నాడు? గుడ్ న్యూసే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా వస్తే ఏం చెప్తాడు? నా కొడుకు ఇంకా ఏమన్నా ఆశీర్వాదాలు ఉన్నాయేమో, నా కొడుకు ఇంకా దేవుళ్ళు ఏమైనా ఉన్నాయేమో దేవుడు పిలిచాడని దేవుడు పిలిస్తే అన్నీ పలుకుతాడు. పలికిన తర్వాత అబ్రహాంకి గుండెల్లో రాయబడి చేస్తాడు దేవుడు.